మనం వివరంగా చెప్పుకోవాలంటే తౌటవీర క్షత్రియులు యుద్ధ రంగాన సమసిద్ధంగా నిలబడి ఉన్నారండి. పదునైనటువంటి ఖడ్గాలు చేతబట్టుకొని. ఇక హోరాహోరీగా వారికి వీరికి యుద్ధం జరుగుతూ ఉన్నది. మరి అటుపక్క నుంచి తౌటవీర క్షత్రియులు పదునైనటువంటి ఖడ్గాలతో ఆ యొక్క మహిషాసుని యొక్క రాక్షసులను ఒక్కొక్కరిని ఒక్కొక్క ఏటుకు అలా ముక్కలు చేస్తూ ఆ రాక్షసుల యొక్క శిరస్సును వెయ్యి వృక్కులు చేస్తూ అలా నరుకుకుంటూ వెళుతూ ఉన్నారండి తౌటవీర క్షత్రియులు. ఆ విధంగా యుద్ధం చేస్తూ ఉండగా ఇక రాక్షసులైనటువంటి ఆ యొక్క మహిషాసురుని యొక్క అనుచరులందరూ కూడా మరణిస్తూ ఉన్నారు. తౌటవీర క్షత్రుల యొక్క పదునైనటువంటి ఖడ్గాలకు మరి బలైపోతూ ఉన్నారండి. ఈ విధంగా యుద్ధం ఘోరాతి ఘోరంగా జరుగుతూ ఉన్నది. ఇక